సో గైస్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్ అనే చెప్పాలి. ప్రతి సంవత్సరం యూపీఎస్సీ 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు, చాలామంది అపియర్ అవుతుంది కూడా ఎంతమంది. అండ్ ఈరోజు మనం గత 5-6 సంవత్సరాల నుంచి అసలు యూపీఎస్సీకి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో పక్కన పెడితే, ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంతమంది ఎగ్జామ్కి ప్రిలిమ్స్ రాస్తున్నారు, అండ్ మెయిన్స్కి ఎంతమంది అయ్యారు, అండ్ మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఎంతమంది ఫిల్టర్ అయ్యారు. ఎస్, ఈరోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. 2023 లెక్కలే చూసుకుందాము. దాదాపు మనం నెంబర్ చూసుకుంటే వాయమ్మో, దాదాపు 13 లక్షల మంది ఎగ్జామ్కి అప్లై చేశారు. కానీ అపియర్ అయింది ఎంతమందో తెలుసా? 50% కంటే తక్కువ, 5 నుంచి 6 లక్షలు అప్రాక్సిమేట్లీ. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే బయటికి రాలేదు ఇంకా, ఎందుకంటే అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా పూర్తి బయటకు వస్తుందేమో, లేకపోతే నేను అది ఎక్స్ప్లోర్ చేయలేదేమో, వాట్ ఎవర్. అప్రాక్సిమేట్లీ 5 లక్షల నుంచి 6 లక్షలు. అండ్ అంతకుముందు వచ్చాయి. లాస్ట్ 2020 ఎంతమంది అప్లై చేశారు, ఫిలిమ్స్ రాసింది, అపియర్ అయింది అంటే ఊరికి ఎద్దాంలే వేసే వాళ్ళు ఎంతమంది అంటే దాదాపు 100%లో 50% కంటే తక్కువ మందే ప్రతి సంవత్సరం లాస్ట్ 10 ఇయర్స్ 2007 నుంచి చూసుకున్నా కానీ ఈ ట్రెండ్ అనేది ఇలాగే ఉంది, మారలేదు. అండ్ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ కోసం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఎంతమంది అయ్యారు? మెయిన్స్ 2023లో అప్లై చేసింది 13 లక్షల మంది, ప్రిలిమ్స్ రాసింది 5 నుంచి 6 లక్షల మంది, మెయిన్స్ రాసింది 14,624, 14,624 ఎగ్జాక్ట్లీ. పోస్టులు ఎన్ని ఉన్నాయండి? పోస్టులు ఎన్ని ఉన్నాయి? దాదాపు 1105 పోస్టులు, 1105. అండ్ ఇదే 2022లో చూసుకుంటే 11,35,697 అప్లై చేస్తే 5,73,735 మెంబర్స్ ప్రిలిమ్స్ లేకపోతే ఎగ్జామ్కి అపేర్ అయ్యారు. అండ్ మెయిన్స్కి వచ్చేసి 13,090 మంది, ఇంటర్వ్యూకి వచ్చేసి 2529, వచ్చేసి పోస్టులు వచ్చేసి ఎంత ఉన్నాయంటే 933, 933. అండ్ దానికి సంబంధించి దానికి ముందు చూసుకుంటే 2021లో 10,93,948 అప్లై చేశారు, డబ్బులు కట్టారు ఎగ్జామ్కి, కానీ అపియర్ అయింది ఎంతమంది అంటే అప్రాక్సిమేట్లీ 5,08,619. అండ్ మెయిన్స్ 10,000 మంది రాశారు. సో తర్వాత పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 761 ఉన్నాయి. అండ్ 2020లో 10,57,948 మెంబర్స్ అప్లై చేస్తే దాదాపు 4,82,770 మెంబర్స్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం చూసుకోండి 50% కంటే తక్కువే ఉంది. మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 10,564, ఇంటర్వ్యూకి 2,053, పోస్టులు వచ్చేసి 796. ఇది 2020 డేటా. 2019 డేటా 11,35,261 చూసుకుంటే అలా ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు అండ్ వీళ్ళు ఎంతమంది ఎగ్జామ్ రాశారు ప్రిలిమ్స్ అంటే 4,93,972. అండ్ మెయిన్స్కి అపియర్ అయిన వాళ్ళు, మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 11,845, ఇంటర్వ్యూకి 2,034 పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 829. ఇది 2019 లెక్క. 2018లో డేటా చూసుకుంటే 10,65,552 మెంబర్స్ అప్పుడు అప్లై చేస్తే 2018లో 5,04,484 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. అండ్ మెయిన్స్ 10,419 మెంబర్స్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. అండ్ ఇంటర్వ్యూ చూసుకుంటే 992 ఉన్నారు. అండ్ 2017లో చూసుకుంటే 9,69,065 మెంబర్స్ అప్లై చేస్తే 4,62,848 మెంబర్స్ వాళ్ళు ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. మెయిన్స్ రాసింది 13,300, 13,300 మెంబర్స్. అండ్ ఇంటర్వ్యూ 2,564 అండ్ పోస్టులు అయితే 1056. 2016 లెక్క కూడా ఒకసారి చూద్దాము. 11,28,262 మెంబర్స్ అప్లై చేస్తే 4,59,659 మెంబర్స్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. అండ్ మెయిన్స్ చూసుకుంటే 15,382 క్వాలిఫై అయ్యారు. అండ్ ఇంటర్వ్యూ చూసుకుంటే 2,961 పోస్టులు వచ్చేసి 1,078. ఇది గత 5-6 సంవత్సరాల నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు డేటా. 2007లో ఎంతమంది అయ్యారు తెలుసా? 3,33,680 మంది. 2007లో 2007లో 3,33,680 మెంబర్స్ అప్లై చేస్తే 1,61,469 మెంబర్స్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. అండ్ మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు 9,158 అయితే దాని నుంచి ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళు 1,883, పోస్టులు వచ్చేసి 553 అంటే 553. ట్రెండ్ చూడండి 2007 నుంచి అంటే 2007 నుంచి కూడా మన ట్రెండ్ని గమనిస్తే అబ్బా
నేను కూడా ఇదే విషయంలో ఇంతకుముందు అరే దీంట్లో సక్సెస్ రేట్ 0.01% అని చాలా ఫీల్ అయ్యేవాడిని. అప్లై అంటే చూస్తే నెంబర్ చూస్తే చాలా పెద్దగా ఉంది, లక్షల మంది. రికార్డు బ్రేక్ 2007 నుంచి చూసుకుంటే 2023లో 2023లో రికార్డ్ బ్రేకింగ్ మెంబర్స్ అప్లై చేశారు. ఓ అమ్మా, ఇంతమంది అప్లై చేశారా? కానీ రాసింది ఎంతమందో తెలుసా? 50% కంటే తక్కువ. ఈ ట్రెండ్ అనేది దాదాపు 2007 నుంచి చూసుకుంటే దాదాపు 16 సంవత్సరాల నుంచి ఇదే ట్రెండ్. వేద్దాంలే, ఏముందిలే, జస్ట్ ఎగ్జామ్ అప్లై చేస్తే పోయేదేముంది, పూర్తిగా ప్రిపరేషన్ కాలేదు కదా, సరే ఇప్పటికైతే రాద్దాం, అప్పుడు రాయాలనిపిస్తే రాద్దాం, లేకపోతే లేదు. నేను చాలా మోటివేషన్ వీడియో చూశాను. ఒక మేడం చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆమెను చూసి అతను తయారయ్యాడు మోటివేషనల్ స్పీకర్. ఈజ్ నాట్ ఏ టీచర్, యాక్చువల్లీ ఈజ్ నాట్ ఏ టీచర్. అందరినీ చాలా అబ్యూజివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఈవెన్ ఫ్యాకల్టీని కూడా. ఆ ఫ్యాకల్టీస్ ఇప్పుడంతా మనం పబ్లిక్లో మనం మాట్లాడలేము కాబట్టి అతని పేరు మనం తీయట్లేదు. అయితే మోటివేషనల్ చేసేసి చెప్తా ఉంటారు, అబ్బా మిమ్మల్ని మీ మాటలు మీ ఇంటర్వ్యూ చూసేసే నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తెలియక వచ్చి చాలామంది మోటివేషన్తో వచ్చేసి జస్ట్ వేద్దాము, అట్లాగే కోచింగ్ జస్ట్ డబ్బులు కడదాం, తీసుకున్న తర్వాత సంగతి. సో ఇక్కడ ఏంటి అంటే నెంబర్ పెద్దగా కనిపిస్తుంది. 13 లక్షల మంది ఎగ్జాము అనగానే, కానీ రాసే వాళ్ళు చూసుకుంటే 50% కంటే తక్కువే. అంటే 6 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. 6 నుంచి ఈ సంవత్సరం 5 నుంచి 6 లక్షలు, అది 7 లక్షలు అనుకుందాం అప్రాక్సిమేట్లీ. లాస్ట్ 16 సంవత్సరాల ట్రెండ్ మనం చూసుకుంటే అంటే దాదాపు 5-6 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. దాంట్లో రియల్ కాంపిటీషను 1,00,000 నుంచి 1,50,000 లోపలే ఉంటుంది. దిస్ ఈజ్ ద రియాలిటీ. దీనికి కొట్టేసుకొని అంటే ప్రిలిమ్స్ చూడండి, మీరు గమనించండి, ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే 3:1 పోటీ ఉంటుంది. మెయిన్స్కి చూసుకుంటే 1:15 తీసుకుంటారు. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటే 1:3 తీసుకుంటారు. అండ్ ఇక్కడ లెవెల్స్ అనేవి చూసుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఎంతమంది క్రౌడు ప్రిలిమ్స్ దగ్గర ఆగిపోతున్నారు. అండ్ ఇదంతా మీరు అర్థం చేసుకొని మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇది చూసి అబ్బా 13 లక్షల మంది అపియర్ అయ్యారా అని గుండె పగలాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది హార్ష్ రియాలిటీ, ఇది లెక్కలు. ఈ డేటా అనేది మీకు ఆన్లైన్లో మీరు మొత్తం గూగుల్ చేస్తే ఎంతోమంది ఈ డేటా అనేది ఆల్రెడీ పెట్టున్నారు, మీరు చూసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు, కొంతమంది తెలియక. అరే ఇంతమంది అపియర్ అవుతున్నారు, అరే ఇది కష్టమేనా, పాసిబుల్ అవుతుందా? 50% ఎగ్జామ్ రాశారు, ఆ 50%లో కూడా 20% మాత్రమే, ఆ 5-6 లక్షల మంది కూడా దాదాపు 1 lakh నుంచి 2 lakhs మధ్యలోనే కాంపిటీషన్ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ సివిల్స్ ఎగ్జామ్ అండి, ఏ గవర్నమెంట్ జాబ్కైనా కాంపిటీషన్ ఉండేది 20-30%లోనే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏదో చేద్దాంలే, మా నాన్నోళ్ళు చెప్పారు, మోటివేషనల్ వీడియో చేసి చూశాను, ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఆల్మోస్ట్ 70% ఇలాగే ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది అర్థం చేసుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. కన్సిస్టెంట్గా మన గ్రూప్ 1 గ్రూప్ 2 లాగా కాదు, మన ఆంధ్రాలో పాపం కానిస్టేబుల్ ఇష్యూ కూడా ఒకటి నడుస్తుంది. సో డెఫినెట్లీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఓట్లు వేసిన తర్వాత సంథింగ్ జరుగుతూ ఉన్నట్లుంది. వాళ్ళు రోడ్ ఎక్కారు కానిస్టేబుల్ అభ్యర్థులు. దానికి సంబంధించి కూడా నేను ఖచ్చితంగా స్పందిస్తాను. దానికి సంబంధించిన ఖచ్చితంగా డీటెయిల్గా అసలు లాస్ట్ 10 years నుంచి లెక్కలు ఏంటి అనేది బయటికి తీద్దాం. డేటా అసలు ఎన్నిసార్లు నోటిఫికేషన్ జరిగింది, దాని కథ ఏందో కూడా మనం బయటికి తీయడానికి ప్రయత్నం చేద్దాం. ఎనీవే, భయపడాల్సిన అవసరం లేదు. పేరుకే పెద్ద నెంబర్ కనిపిస్తుంది, అప్లై చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నిజంగా కష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనే విషయం మర్చిపోవద్దు. ఓకే, సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, సక్సెస్ సాధించండి. ఆల్ ది బెస్ట్.